విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. అదైతే అన్ని వెబ్సైట్లలో వైరల్ అవుతోంది. ఆ న్యూస్, ఆ ఫోటోలు, ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్లో తాను ప్రాక్టీస్ చేసేటటువంటి వీడియో, ఒక 1 minute వీడియో ఉంది. అదైతే ఇన్స్టాలో ఇప్పుడు వైరల్ అయింది. మరి ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటే అక్కడ ఇండోర్ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ. సో తీవ్రంగా కసరత్తు అయితే చేస్తున్నాడు. ఇదంతా IPL 2026 కోసమేనని చెప్పేసి దాని కింద టైటిల్ కూడా ఉంది, IPL 2026 లోడింగ్ అని. సో మరికొన్ని రోజుల్లోనే IPL స్టార్ట్ అయిపోతుండడంతో మరి విరాట్ కోహ్లీ అయితే మళ్ళీ బ్యాట్ పట్టాడు, ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఇది ఒకవైపు. మరోవైపు రోహిత్ శర్మ కూడా మొన్నటి వరకు మనం చూసాము T20 వరల్డ్ కప్ లో టీమిండియా గెలిచినప్పుడు ఆ సంబరాల్లో కూడా రోహిత్ శర్మ ఉన్నాడు. ICCకి బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి సో తననైతే అందరం చూసాము. క్రికెట్ ఫీల్డ్ లో ఆడుతుండగా చూడలేదు, కానీ ఒక అంబాసిడర్గా, బ్రాండ్ అంబాసిడర్గా మాత్రం అతన్ని చూసాము. మరి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ ఇద్దరు ఆడుతున్నటువంటి ఒకే ఒక ఫార్మాట్ వన్డే. మరి వన్డేలు ఎప్పుడున్నాయి? IPL తర్వాత నుంచి మళ్ళీ వన్డే మ్యాచ్లు మొదలవుతాయి. IPL 2026. IPL ఎప్పటి నుంచి ఉంది? మార్చి 28 నుంచి అయితే IPL మొదలవుతుంది. IPLకి అయితే అంతా రెడీ అయింది. మరి ఈ ఇద్దరి వన్డే ఫ్యూచర్ ఏంటి అన్నది కూడా ఇప్పుడు క్వశ్చన్గా మారింది. ఎందుకు అంటే T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు కొద్దిమంది రిపోర్టర్స్ అడిగినటువంటి ప్రశ్న, విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్లో ఆడుతున్నారా? మరి దీనికి గంభీర్ ఏమైనా సమాధానం ఇచ్చాడంటే దానిపై అయితే ఇప్పుడే అంత క్లారిటీ లేదు. అది చాలా కాంబినేషన్స్ ఉంటాయి, దానికి టీమ్ కాంబినేషన్ను బట్టి ఉంటుంది, ఫిట్నెస్ను బట్టి ఉంటుంది. అన్నిటికి మించి 2026 IPL తర్వాతనే దానిపై నిర్ణయం తీసుకోగలుగుతాం, దాని గురించి ఆలోచిస్తాము. ఆటగాళ్ళ అవైలబిలిటీ కానివ్వండి, వాళ్ళ ఫిట్నెస్ గురించి కానీ. అప్పటి వరకైతే ఇప్పుడే వాళ్ళ ఆడతారా ఆడరా అన్నదైతే ఇప్పుడే చెప్పలేము అని చెప్పాడు. సో మొత్తానికి మరి ఆ డౌట్ అయితే చాన్నాళ్ళుగా చాలా మందిలో వేధిస్తూ ఉంది. మరి ఆ డౌట్ అయితే ఇంకా అలా హోల్డ్లోనే పెట్టాడు గౌతమ్ గంభీర్. ఇంతకీ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ చివరిసారిగా ఎప్పుడు ఆడారు వన్డేలు? T20 వరల్డ్ కప్ కంటే ముందు సౌత్ ఆఫ్రికా టూర్కి వచ్చింది ఇండియాకి, న్యూజిలాండ్ కూడా టూర్కి వచ్చింది. ఆ 2 టూర్స్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడారు. రోహిత్ శర్మ ఏమో సౌత్ ఆఫ్రికా టూర్లో బాగా ఆడాడు, 3 ODIలో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక విరాట్ కోహ్లీ అయితే న్యూజిలాండ్తో జరిగినటువంటి సిరీస్లో, ODI సిరీస్లో 1 సెంచరీ చేశాడు, ఒక 93+ రన్స్ స్కోర్ చేశాడు. సో మంచి ఫామ్లో ఉన్నాడు. తన లాస్ట్ మ్యాచ్ సెంచరీతో ఫినిష్ చేశాడు విరాట్ కోహ్లీ. ఎట్ ద సేమ్ టైం రోహిత్ శర్మ మాత్రం న్యూజిలాండ్ సిరీస్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 20+ రన్స్ 2 సార్లు చేశాడు, ఒకసారి 11 రన్స్ ఏమో చేశాడు. సో తనైతే ఫెయిల్ అయ్యాడు. అంటే తన స్టాండర్డ్కి తగ్గట్టుగా తనైతే ఆడలేకపోయాడు రోహిత్ శర్మ. సో అది పెద్ద వరి ఏం కాదు, ఎందుకంటే అతను ఛాంపియన్ ప్లేయర్, సీనియర్, లెజెండ్. సో తన గురించి పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు తన ఫామ్ గురించి. ప్లేయర్స్గా ఇది వాళ్ళకి తెలుసు, అభిమానులకి తెలుసు. కానీ ఎటొచ్చి కోచ్ గౌతమ్ గంభీర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు 2026 IPL తర్వాత? మరి ఈ ఇద్దరిని సంప్రదిస్తాడా? వీళ్ళిద్దరూ ఆడతాము అని సిద్ధంగా ఉంటారా? ఎందుకంటే దీనిపై ఆల్రెడీ రోహిత్ శర్మ గతంలోనే చెప్పాడు, 2027 వరల్డ్ కప్ కూడా ఆడాలని ఉంది అన్నట్టుగానే తను చెప్పాడు. విరాట్ కోహ్లీ కూడా సేమ్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడప్పుడే రిటైర్ అవ్వరు, ఖచ్చితంగా వరల్డ్ కప్ ఆడిన తర్వాతే రిటైర్ అవుతారు అనేదైతే అభిమానుల్లో ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం. మరి ఈ నమ్మకాన్ని ఈ ఇద్దరు ప్లేయర్స్ నిలబెడతారా? ఎందుకంటే వాళ్ళకి 2023లో ఎప్పుడైతే ఆ ODI వరల్డ్ కప్ ఇండియాలో జరిగినప్పుడు జస్ట్ మిస్ అయిందో, ఫైనల్కి వచ్చిన తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిందో, అది ఈ ఇద్దరు లెజెండ్స్ని అయితే చాలా చాలా బాధించింది. ఎందుకంటే వాళ్ళు అసలు నిజంగా కూడా ఆ వరల్డ్ కప్ గెలిస్తే దాంతోనే వీడుకోలు చెప్పేవాళ్ళేమో అన్ని ఫార్మాట్లకి, కానీ అది గెలవలేకపోయారు. ఆ తర్వాత 2024లో T20 వరల్డ్ కప్ గెలిచారు. గెలిచిన తర్వాత T20లకు అయితే గుడ్ బై చెప్పారు ఈ ఇద్దరు. అంతకుముందు టెస్టులకు చెప్పారు, T20లకు చెప్పారు, టెస్టులకు చెప్పారు. ఇక మిగిలింది ఒక వన్డేలే. మరి వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కానీ, లేదా వన్డే వరల్డ్ కప్ ఆడిన తర్వాత కానీ ఈ ఇద్దరు తమ రిటైర్మెంట్ గురించి ఏదో ఒక ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. మరి గౌతమ్ గంభీర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో, ఎందుకంటే ఆల్రెడీ టీమ్ కాంబినేషన్ కూడా చూసాం మనము. T20 వరల్డ్ కప్కే మనం ఇండియా నుంచి 2 టీంలు తయారు చేసుకునేటట్టుగా ఉన్నాము. ఆల్రెడీ శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ వీళ్ళందరూ కూడా T20 వరల్డ్ కప్లో లేరు. యశస్వి జైస్వాల్ వీళ్ళందరూ T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో లేరు, T20 వరల్డ్ కప్కి ఎంపిక కాలేదు. మరి ఇంకా చాలామంది ఉన్నారు, KL రాహుల్ ఉన్నాడు అలాగే. సో వీళ్ళందరినీ మళ్ళీ ODI
వరల్డ్ కప్ కోసము సెలెక్ట్ చేస్తారా? అది చాలా చాలా క్రూషియల్ గా ఉండబోతుంది. అన్నిటికీ మించి ఇప్పుడు ఆడబోయే అంటే వరల్డ్ కప్ కి ఇంకా 2027 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. మరి ఆ సౌత్ ఆఫ్రికాలో జరగబోయే వరల్డ్ కప్ కోసము ఇంకా 18 నెలల టైం ఉంది. మరి ఈ 18 నెలల టైంలో టీమిండియా 25 నుంచి 30 వన్డే మ్యాచ్లు ఆడబోతోంది. మరి ఆ మ్యాచ్ల్లో ప్రదర్శన ఆధారంగా అందులో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు అన్నది కూడా కీలకం కాబోతోంది. మరి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి వాళ్ళకి. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. ప్రూవ్ చేసుకొని అలాగే ఫిట్నెస్ కూడా మనం విరాట్ కోహ్లీ ఫిట్నెస్ అయితే చూసాము, జబర్దస్త్గా ఉంది. తను ఇప్పటికీ కూడా ఇప్పుడే ఫ్రెష్గా టీంలోకి వచ్చినట్టుగా ఆడుతున్నాడు. తను ప్రాక్టీస్ కూడా చూసాం మనం. తనైతే చాలా ఫైర్డ్ అప్గా ఉన్నాడు. తనైతే చాలా ఫైర్ మీద ఉన్నాడు. ఆ హంగర్ అనేది కనిపిస్తూ ఉంది ఎప్పట్లాగే. ఇక రోహిత్ శర్మ మనం అంతకుముందే చూసాము. రోహిత్ శర్మ చాలా సన్నగా మారిపోయాడు. అంతకుముందు ఎప్పుడైతే 2024 వరల్డ్ కప్ టైంలో కొంచెం లావుగా ఉండేవాడు. తర్వాత తను కూడా వెయిట్ లాస్ అయ్యాడు, ఫిట్నెస్ సంపాదించాడు. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఫ్యూచర్లో వరల్డ్ కప్ ఆడడం కోసమే. కాబట్టి అందులో ఎటువంటి డౌట్లు లేవు. ఆ విషయం గౌతమ్ గంభీర్కి కూడా తెలుసు. ఇక టీమ్ కాంబినేషన్ అంటారా? టీమ్ కాంబినేషన్ విషయం చూసుకుంటే మనం ఆల్రెడీ అంతకుముందు ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళినప్పుడు చూసాము. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడారు. తర్వాత ఇండియాలో సౌత్ ఆఫ్రికాపై, న్యూజిలాండ్పై ఆడారు. సేమ్ ఆ టీమే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎవరికైనా ఇంజురీ కన్సర్న్స్ ఉంటే తప్పుకోవడం మినహా మిగతాదంతా సేమ్ టీం ఉండే అవకాశం ఉంది. అంటే స్క్వాడ్లో వీళ్ళే ఇంకా వాళ్ళతో పాటు మొత్తం 15-16 మంది స్క్వాడ్లో అయితే ఖచ్చితంగా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఉండే ఛాన్స్ ఉంది. 2027 తర్వాత వాళ్ళు ఆ ఉన్న ఒక ఫార్మాట్కి అయితే గుడ్ బై చెప్పడం అనివార్యం. అప్పుడు ఇంకెందుకంటే వాళ్ళు ఆ ట్రోఫీ గెలిచినా గెలవకపోయినా కూడా అప్పుడు గుడ్ బై చెప్తారు. అప్పటి వరకు అయితే వాళ్ళు ఆడతారనే అందరం నమ్ముదాం. మరి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఓడిఐ వరల్డ్ కప్లో ఆడతారా? మీరేమంటారో కామెంట్ చేయండి.